ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలము దేవుడు మనకి చక్కటి వాగ్దానంతో మాట్లాడబోతున్నారు. అదేంటో విన్నాము. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యంలో వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఒకసారి ఒక అతను భయంకరమైన అనారోగ్య పాలై రోగశయ మీద ఉన్నాడు. ఆయన చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఎదిగాడు. అంతేకాదండి, ఆయన ఒక సండే స్కూల్ టీచర్. కానీ ఆయన వృద్ధాప్యంలో ఆ రోగం వల్ల ఆ యొక్క బెడ్ రిడన్ అయిపోయాడు. పొద్దునంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కానీ రాత్రి మాత్రము ఆయనకు ఆలోచన కలిగేది ఏంటంటే, నేను చనిపోతాను, ఈ రోగము నన్ను చావు నాకు దారి తీస్తుంది, నేను చనిపోతాను అని చెప్తూ ఆయన ఉండేవాడు. ఉదయకాలం లేవగానే దేవునితో ప్రార్థన చేసుకునేవాడు. ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తూ అడిగేవాడు, ప్రభువా, నేను చిన్ననాటి నుండే నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ అందు భక్తి కలిగి నేను జీవిస్తూ ఉంటున్నాను. అయితే నీవు మాత్రము ఈ రోగశయ మీద నన్ను వదిలిపెడతావా అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో, నేను నీతో మాట్లాడతాను అని చెప్తూ ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనములో ఆయన పడక మీద ఉన్నాడు. ఆ పడక మీద ఉంటూ ఆయన చూస్తుంటుండగా ఒక చిన్న దురాత్మ శక్తి ఆయన దగ్గర ఉండి చెవులో ఏదో ఊదుతుంది. ఏం ఊదుతుందో అది ఆయన బయటికి చెప్తున్నాడు. నాకు ఈ రోగం నయం కాదు, ఈ రోగం నాకెందుకు వచ్చిందంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి, దేవునికి నేను ఏదో తప్పు చేశాను కాబట్టి నేను అందుకనే ఈ యొక్క పనిష్మెంట్ నేను అనుభవిస్తున్నాను. ఇవన్నీ మాటలు ఆ దురాత్మ శక్తి ఆయన చెవుల్లో దూరి చెప్తా ఉంటుంది. అదే అతను బయట చెప్తున్నాడు. అదే అతని ప్రార్థన. ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ప్రభా, నేనేదైతే ప్రార్థన చేశానో అది ఆల్రెడీ నాకు ఎవరో చెప్పిన మాటలా అంటూ భయపడిపోయాడు. అటువంటి సమయంలో దేవుడు, ఇక ఇది చూడు బాబు అని చెప్తూ దేవుడు ఆయనకి ఆ దర్శనంలోనే రాత్రికాల సమయంలో ఆయన పడుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఉచ్చరించినప్పుడు ఆ వాక్యం చెప్తున్న కొలది ఆయన నోటులో నుండి వెలుగు వచ్చి పక్కనున్న దురాత్మను పడివేస్తుంది. అయితే ఆ దురాత్మ కొద్దిసేపటికి మళ్ళా వస్తుంది. కానీ మళ్ళా ఆ దురాత్మ మాట్లాడుతుంటుండగా ఈ లోపల నుండి వచ్చే వాక్యం ద్వారా ఆ దురాత్మ పడిపోతుంది. గొప్ప వెలుగు ఆయన నోటి నుండి బయటకు వచ్చి ఆ దురాత్మను పడినేస్తుంది. విన్నారు కదండి? నిజమే, మన జీవితంలో కూడా వాక్యం వెల్లడి అగుటతోడని మనకి వెలుగు కలుగుతుంది. అప్పుడు దేవుడు అతను అంటున్నాడు, నువ్వు ఎక్కువగా వాక్యం చదువు, ఎక్కువగా వాక్యము చెప్పు, ఎక్కువగా వాక్యం కంఠత చేసుకో. ఏ దురాత్మ అయినా కూడా ఆ వాక్యపు వెలుగులో ఉండలేదు అని చెప్పాడు. అంతే అండి, ఆయన వాక్యం ఉచ్చరించడం స్టార్ట్ చేశాడు. ఆ రోగశయం మీద దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 91వ కీర్తన చెప్తున్నాడు, ప్రతి ఒక్క వాక్యము గట్టిగా బిగ్గరగా దేవునికి చెప్తా ఉంటున్నాడు. కొద్ది కాలంలోనే ఆయన పూర్తిగా స్వస్థత పొందుకొని ఇంటికి వెళ్ళాడు. ఆయన 70 సంవత్సరాల స్వస్థత పొందుకున్నాడు. 90 సంవత్సరాలు బలమైన సేవ చేశాడు. 20 years గొప్ప బలముతో, యవ్వన బలంతో సేవ చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూసి చెప్తా ఉంటున్నాడు, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. మీ ఇంట్లో వెలుగుందా? మీ శరీరంలో వెలుగుందా? మీ హృదయంలో వెలుగుందా? అయితే వాక్యాన్ని ధ్యానించండి, మనస్ఫూర్తిగా పఠించండి. దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగు వెల్లడి అగుటతోడని మీకు వెలుగు కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడున్నా, ఏ రోగశయ మీద ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా వాక్యం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. దురాత్మలను దేవుడు లయపరుస్తూ ఉంటాడు. దరిద్రం తెచ్చి దురాత్మ లయపరచబడుతుంది. అనారోగ్య పాలు చేస్తున్న దురాత్మ లయపరచబడుతుంది. తలనొప్పులు, అలాగ నొప్పులను తెచ్చిపెట్టే ప్రతి సాతాను శక్తులు నీవు మాత్రమే వాక్యం ప్రకటిస్తుంటుండగా ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి నీవు వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి, దురాత్మ వచ్చినప్పుడు, సాతాను అపవాది వచ్చినప్పుడు ఇలాగ రాయబడిందని లేఖనాలను నువ్వు తెరిచి, లేఖనాలను పఠించి, లేఖనాలను నువ్వు చూపిస్తా వచ్చిన తండ్రి, మేము కూడా నీ ప్రియుల వల్ల, నీ బిడ్డల వల్లే ప్రతి విషయానికి వాక్యం చదువుకుంటూ వాక్యంలో ఉన్న వెలుగు మేము పొందుకొని లోకాన్ని జయించే వారుగా మమ్మల్ని చేయండి. యవనస్తులారా,
మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యం మీ అంతుంది కాబట్టి మీరు బలవంతులు అని చెప్పి ఉన్నారు నాయన. నిజమైన ఆయన ప్రభ, నీ వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, అవలంబించి జీవించడం మాకు నేర్పిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చక్కని సాక్ష్యం మనం విని ఉన్నాం కదా. వాక్యం చదువుకోనండి. వాక్యం చదువుకోవడం మాత్రమే కాదు, మీ హృదయాలను భద్రపరచుకోండి. వాక్యం మీరు చెప్తున్న కొలది మీ లోపల నుండి వెలుగు బయటికి వచ్చి మరి ఆ యొక్క దురాత్మ శక్తులను ఎటువంటి పరిస్థితులైనా కూడా పారద్రోలుతుంది. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. అంతేకాదండి, కింద కమెంట్లో ఆమేన్ అని పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ వైఎన్ఎస్. యేసునామ స్మరణ మీరు ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. చాలామంది మెసేజెస్లో చెప్తా ఉంటున్నారు, ద స్పెషల్ ప్రోగ్రామ్, ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇస్ వైఎన్ఎస్ అని. అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అని మేము ప్రార్థన చేస్తాము. సో మీరు కింద కమెంట్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెట్టండి. మేము అన్నీ రాసుకొని ప్రార్థనలో ఎత్తి పట్టుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.